హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్రబోర్డ్. ఈరోజు నేను మీకు జనవరి 31కి జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ స్విచ్ వర్డ్ చెప్పబోతున్నాను. అది మీ బ్యాంక్ బ్యాలెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, అది మీరు మీ లెఫ్ట్ హ్యాండ్లో మీరు చూసేటట్లుగా గ్రీన్ పెన్తో రాసుకోండి. అంటే ఎప్పుడు అది మీ కళ్ళల్లో పడేటట్లుగా పెట్టుకోండి. ఓకే, ఇమీడియట్ మనీ ఫ్లోకి 426499. ఓకే, అండ్ స్విచ్ వర్డ్ నెంబర్ అనమాట, అది 426499. అండ్ స్విచ్ వర్డ్ ఫైండ్ స్పేస్ కౌంట్ స్పేస్ డివైన్. మీరు చదివేటప్పుడు ఫైండ్ కౌంట్ డివైన్ ఇది చదివితే చాలు. ఇది స్విచ్ వర్డ్ అనమాట మనీ ఫ్లోకి. ఇది ఎప్పుడు చెప్పుకుంటూ ఉండండి. మీకు వీలైనంత వరకు చెప్పుకోండి. 21 టైమ్స్ లేకపోతే 56 ఆర్ 108 టైమ్స్, మీ ఇష్టం. మీకు ఎంత మనీ ఫ్లో కావాలి, ఎంత త్వరగా మనీ మీ లైఫ్లోకి రావాలంటే అన్నిసార్లు మీరు బాగా చెప్పుకుంటూ ఉండాలి. ఇంకొకటి, అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటే ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వడమో లేకపోతే ప్రాపర్టీ రావడమో, మీరు ఎదురు చూడని మనీ అనమాట. అలాంటి మనీ మీ లైఫ్లోకి రావాలి అంటే 319618719814. ఇది కొంచెం లాంగ్ అవుతుంది. ఇది చాలా పవర్ఫుల్ స్విచ్ వర్డ్. ఈ నెంబర్ కానీ మీరు రాసుకోవడమో లేకపోతే చెప్తా ఉండడమో చేస్తే అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. అంటే మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తుంటారు ఒక ప్రాపర్టీ కోసం, ఎంతకీ అది రావటం లేదు, కొందరికి కోర్టులో ఉంటుంది. ఇలాంటి ప్రాపర్టీ అంతా త్వరగా మీ లైఫ్లోకి వచ్చేదానికి మీరు ఈ స్విచ్ వర్డ్ని యూస్ చేయొచ్చు. ఓకే, ఈరోజుకైతే ఈ స్విచ్ వర్డ్ మీరు కమెంట్లో కూడా పెట్టండి. కమెంట్లో ఫైండ్ కౌంట్ డివైన్ పెట్టండి చాలు. ఫైండ్ కౌంట్ డివైన్. ఇది మీకు ఇమీడియట్ మనీ ఫ్లోకి బాగా యూస్ అవుతుంది. ఓకే, నేను ఇలాగా రోజుకి ఒక స్విచ్ వర్డ్ చెప్తాను మీకు. మీరు అది కమెంట్లో పెట్టండి అండ్ ప్రాక్టీస్ చేయండి అండ్ లాభాలు పొందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా? మేషరాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఎంజాయ్ యువర్ లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ విత్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. నీడీ పీపుల్కి హెల్ప్ చేయండి. ఎవరైతే అందరినీ జాగ్రత్తగా చూస్తారో, నిస్వార్థంగా ఉంటారో, డౌన్ టు ఎర్త్ ఉంటారో అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. నెక్స్ట్, వృషభ రాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో మీరు రెక్కలు విప్పి ఫ్రీగా ఎగరవచ్చు, స్వేచ్ఛగా ఉన్నారు. మీ స్కిల్స్ చూసి అందరూ ఒంటరిగా ఫీల్ అవుతారు. ఒక వ్యక్తి మిమ్మల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తారు. మంచి మనసు, లవింగ్ హర్ట్, టాలెంట్స్ ఉండే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. మీరందరికీ ఇన్స్పిరేషన్ అవుతారు. సక్సెస్ఫుల్ టైం. నెక్స్ట్, మిథున రాశి వాళ్ళకి 7 ఆఫ్ వ్యాండ్స్. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. మీకు ఇష్టం లేని విషయాల్లో నో చెప్పడం అలవాటు చేసుకోండి. మీకు ఏది కావాలో అది చేయండి. మీ నమ్మకాలు మీకు విజయాన్ని అందిస్తాయి. ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కోండి. కొంచెం ప్రతికూల సమయం. మీ నమ్మకాలపై మీరు నిలబడండి. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. ఇలాంటి యాటిట్యూడ్లో ఉండడం వల్ల క్రమంగా మీకు విజయం అనేది సిద్ధిస్తుంది. నెక్స్ట్, కర్కాటక రాశి వాళ్ళకి ద హ్యాంగ్డ్ మ్యాన్. మీరు నిరీక్షిస్తున్నారు. ఎవరి గురించో ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. మీ జీవితంలో మీకు ఎవరు సంతోషాన్ని ఇస్తారో మీ హయ్యర్ సెల్ఫ్కు తెలుసు. మీ ఇన్నర్ వరల్డ్లో మీకు అద్భుతాలను సృష్టించే శక్తి ఉందని మీరు తెలుసుకోవాలి. మీ జీవితంలో మిరాకిల్ జరగాలంటే మీరు మీ ఇన్నర్ ఎనర్జీని యూస్ చేయాలి. క్రియేటివిటీ, అభివృద్ధి, సమృద్ధి ఈరోజు మీకు కలుగుతాయి. నెక్స్ట్, సింహరాశి వాళ్ళకి 8 ఆఫ్ వ్యాండ్స్. ఇంపార్టెంట్ న్యూస్ వస్తుంది. సడన్గా ట్రావెల్ చేయాల్సి రావచ్చు. చాలా పనులను ఒకేసారి చేయాల్సి రావచ్చు. అవసరపడకుండా జాగ్రత్తగా చేయండి. మీ కలలు నిజమవుతాయి. స్పాట్ లైట్లో ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఆఫ్ సక్సెస్ వస్తుంది. కమ్యూనికేషన్ వస్తుంది. ప్రయాణము, కదలిక. మీరు ఫాస్ట్గా వర్క్ చేసి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారు. అన్ని రకాల కమ్యూనికేషన్ మీకు వస్తుంది. ఒక గుడ్ న్యూస్ వస్తుంది సింహరాశి వాళ్ళకి ఈరోజు. కన్యారాశి వాళ్ళకి 6 ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో ఒత్తిడి తగ్గిపోతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మంచి సమయం. హౌస్, జాబ్, అవుట్లుక్ చేంజ్ చేస్తారు. లివింగ్ అండ్ మూవింగ్ ఆన్. తీరని కోరిక తీరుతుంది. అన్ని విషయాల్లో మీకు విజయం సిద్ధిస్తుంది. మీరు కొంచెం కష్టపడి పని చేయాలి. మీరు ఊహించిన దానికన్నా గ్రేటెస్ట్ విక్టరీ మీకు లభిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. నెక్స్ట్, తులారాశి వాళ్ళకి 3 ఆఫ్ పెంటికల్స్. మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. అందరికీ మీరు స్కిల్స్ నేర్పిస్తారు. క్రియేటింగ్ సంథింగ్ బ్యూటిఫుల్. బీ లైక్ ఆర్టిస్ట్. అంటే మీరు ఈరోజు కొంచెం టీం వర్క్ చేస్తారు. మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ కూడా కావచ్చు తులారాశి వాళ్ళకి. నెక్స్ట్, వృశ్చిక రాశి వాళ్ళకి
ఎయిట్ ఆఫ్ కప్స్. మీ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను మరిచి ముందుకు సాగాలనుకుంటున్నారు. మీరు ఆధ్యాత్మికంగాను ఎమోషనల్గాను అభివృద్ధి చెందారు. ఈ మార్పు మీకు చాలా ఉపయోగపడుతుంది. పెయిన్ఫుల్ పాస్ట్ను వదిలి మూవ్ ఆన్ అవుతారు. మీ జాబ్, హౌస్, రిలేషన్షిప్ చేంజ్ అవుతాయి. మీరు ఈరోజు న్యూ బిగినింగ్ చేస్తారు. వృశ్చిక రాశి వాళ్ళు మీకు ఇష్టం లేని విషయాల నుంచి మూవ్ ఆన్ అయిపోయి న్యూ బిగినింగ్ చేస్తారు. నెక్స్ట్ ధనుస్సు రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ కప్స్. డీపర్ ఫీలింగ్స్ మీరు ఎవరితోన్నా షేర్ చేసుకుంటారు. గాఢమైన అనుభూతుల ప్రభావం మీ హృదయంపై ఉంది. మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారు. మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్. సున్నితమైన మనసు కలిగి అందమైన రొమాంటిక్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు. హ్యాపీ టైమ్స్. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ కప్స్. మీ జీవితంలోకి వండర్ఫుల్ పర్సన్ వస్తారు. మీరు ప్రేమలో పడతారు. పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. మీ చుట్టూ జాయ్, ప్లెజర్, హ్యాపీనెస్ ఉన్నాయి. మీ సోల్మేట్ని మీరు కలవబోతున్నారు. స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. మీ మధ్యన ట్రూ ఫ్రెండ్షిప్ ఉంటుంది. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి ద ఫుల్ కార్డ్. దిస్ ఈస్ చైల్డ్ ఎనర్జీ, పాజిటివ్ కార్డ్, ప్యూర్ అండ్ ఓపెన్ హార్టెడ్. మీ జీవితంలో కొత్త మలుపులు వస్తున్నాయి. 360 డిగ్రీలో మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఆత్మవిశ్వాసం, నమ్మకంతో వర్క్ చేయండి. విజయం సాధిస్తారు. అనుకోని అవకాశాలు వస్తున్నాయి. మీ సమస్యలకు సమాధానం తెలుస్తుంది. బీ హ్యాపీ ఆల్వేస్. లెర్న్ న్యూ థింగ్స్. ఎప్పుడైతే మనం కొత్త విషయాలు నేర్చుకుంటామో అవి మనకి చాలా స్ట్రెంగ్త్ని ఇస్తాయి, కాన్ఫిడెంట్ ఇస్తాయి. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి జస్టిస్. మీరు చేసే పనులకు మీరు బాధ్యత వహించాలి. మీరు జీవితంలో ముఖ్య నిర్ణయం తీసుకోవాలి. మీరు సమస్యను మూడో వ్యక్తిగా చూస్తూ నిర్ణయించాలి. వీలు కాకపోతే ఎవరి సలహాను అనుసరించడం మంచిది. మీరు కోర్టు కేసుల్లో ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది. డాక్యుమెంట్స్లో సైన్ చేయాలంటే ఒకసారి చదివి సైన్ చేయండి. ఇప్పుడు మీకు న్యూ ఒరాకిల్ కార్డ్స్ చూపిస్తాను. న్యూ ఒరాకిల్ కార్డ్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది యానిమల్ ఒరాకిల్ డెక్. ఇది ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఓవర్కమ్ ఎనీ ఆబ్స్టికల్. మీ లైఫ్లో వచ్చే ఆబ్స్టికల్స్, ఆటంకాలనంతా మీరు ఈరోజు ఓవర్కమ్ చేస్తారు. అండ్ వృషభ రాశి వాళ్ళకి నౌ ఈజ్ లక్కీ టైం. మీకు మంచి లక్కీ టైం, అదృష్టకరమైన సమయం వచ్చింది. అండ్ మిథున రాశి వాళ్ళకి టైం ఫర్ బిగినర్స్ మైండ్. మీరు ఇప్పుడే కొత్తగా లైఫ్ లెసన్స్ నేర్చుకోబోతున్నారు. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి యూజ్ యువర్ మైండ్ వైజ్లీ. పిగ్ స్పిరిట్ అది. సింహరాశి వాళ్ళకి పీకాక్ స్పిరిట్. లెట్ ఇట్ షైన్. మీరు ఈరోజు లైమ్ లైట్లో ఉంటారు. అండ్ కన్యా రాశి వాళ్ళకి ప్యారెట్ స్పిరిట్. వాచ్ యువర్ వర్డ్స్. అండ్ తులా రాశి వాళ్ళకి యూ సీ క్లియర్లీ నౌ. ఔల్ స్పిరిట్. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి యు ఆర్ నెవర్ అలోన్. మీరు ఒంటరి కాదు. ఎవరు కూడా ఒంటరి కాదు. యూనివర్స్ మనతో, ఏంజల్స్, యూనివర్స్ అందరూ మనకి తోడుగా ఉన్నారు. ఎవరు ఈ లోకంలో ఒంటరి కాదు. ఒంటరిగా ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నేను చాలా టెస్ట్ చేస్తాను. డే టు డే లైఫ్లోనే నేను ఏం ప్రే చేస్తే నాకు అది లభిస్తుంది. నిజంగా ఇది నేను గొప్పగా చెప్తున్నానని కాదు, నాకు జరిగింది చెప్తున్నాను. మేము రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళొచ్చాం కదా. అప్పుడు ఒక రైల్వే స్టేషన్లో 5 మినిట్సే ఉంది. స్టేషన్ బయట ఉన్నాం మేము, ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు. ఇంకా ట్రైన్ మూవ్ అయిపోతుందేమో అని భయం. సూట్ కేస్ అంతా, లగేజ్ అంతా చేతిలో ఉంది అందరికీ. ఇంకా అవన్నీ పట్టుకొని లోపలికి నడవాలి. ఇంకా నేను కొంచెం సేపటికి నా వల్ల కాదు, లేదు అంటే సూట్ కేస్ అంతా తీసుకొని ఫాస్ట్గా నేను పోలేకపోయాను. అప్పుడు నేను ఏంజల్స్ ప్రే చేసుకున్నా. ఏంజల్స్ ప్లీజ్ ఒక 5 మినిట్స్ ట్రైన్ కొంచెం లేట్గా పోవాలి, లేట్గా కదలాలి, కొంచెం హెల్ప్ చేయని ప్రే చేసుకొని ఆ తర్వాత నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాను. ట్రైన్ మూవ్ కాలేదు. మేము వెళ్ళి ట్రైన్ అంతా ఎక్కిన తర్వాత మూవ్ అయింది. అలాగా మనకి ఏంజల్స్ హెల్ప్ చేస్తారు. మీకు మనస్ఫూర్తిగా ఒక సరెండర్ భావంతో మీరు ఏంజల్స్కి ప్రే చేశారంటే ఏంజల్స్ తప్పకుండా మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, ఇది మీరే టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి స్టార్ ఫిష్ స్పిరిట్. ఓపెన్ టు ఇన్ఫినిటీ పాసిబిలిటీ. మీకు ఒక మంచి అవకాశాలు వస్తున్నాయి, ఇన్ఫినిటీగా. సూపర్. అండ్ మకర రాశి వాళ్ళకి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. స్క్విరల్ స్పిరిట్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మకర రాశి వాళ్ళకి ఇది. ధనుసు రాశి వాళ్ళకి ఓపెన్ టు ఇన్ఫినిటీ పాసిబిలిటీ. మకర రాశి వాళ్ళకి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్.
కుంభరాశి వాళ్ళకి మేక్ యువర్ డ్రీమ్స్ రియల్, మీ కలలు నిజం చేసుకోండి. అండ్ మీనరాశి వాళ్ళకి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. టాటల్ స్పిరిట్ ఎనర్జీస్ ఇవి. ఇది ఇంకా మీకు నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మన ఒరాకిల్ డెక్ చూస్తాం. ఒరాకిల్ డెక్లో మీకు ఏం ఎనర్జీస్ ఉన్నాయో చూస్తాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ద థింకింగ్ మ్యాన్. వృషభ రాశి వాళ్ళకి యాక్షన్, మీరు ఏదో యాక్షన్ తీసుకోబోతున్నారు. మిథున రాశి వాళ్ళకి అప్రిసియేషన్, మిమ్మల్ని అందరూ పొగుడుతారు. కర్కాటక రాశి వాళ్ళకి గాడెస్ ఆఫ్ ద మూన్, మీరు దేనికో కొంచెం కలత పడతారు ఈరోజు. సింహరాశి వాళ్ళకి డోర్ టు రొమాన్స్. కన్యా రాశి వాళ్ళకి యాంగ్జైటీ. అండ్ తులా రాశి వాళ్ళకి బ్రోకెన్ హార్ట్. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి కేరింగ్ కనెక్షన్. అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి ఉమెన్ హోల్డింగ్ కాయిన్. మకర రాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ లవ్. కుంభరాశి వాళ్ళకి విక్టరీ. మీనరాశి వాళ్ళకి ద సన్, విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీనరాశి వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూస్తాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతా ఉన్నారో చూస్తాం. మేషరాశి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? నా జీవితంలో నువ్వే నాకు సత్యం అంటే యు ఆర్ ఈక్వల్ టు గాడ్ ఫర్ మీ. వృషభ రాశి పర్సన్ నాతో వచ్చేసి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అంటున్నారు. మిథున రాశి పర్సన్ నువ్వు ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతున్నారు. కర్కాటక రాశి పర్సన్ మన ఇద్దరికి ఇప్పుడు మంచి సమయం కాదు అంటున్నారు. నెక్స్ట్ సింహరాశి పర్సన్ దయచేసి నా జీవితంలోకి తిరిగి వచ్చేసే అంటున్నారు. కన్యా రాశి పర్సన్ ఎగ్జాక్ట్లీ నేను ఎలాంటి వారిని కోరుకుంటున్నానో, ఎలాంటి పర్సన్ నా జీవితంలో ఉండాలనుకుంటున్నానో ఆ పర్సన్ నువ్వే అంటున్నారు. తులారాశి పర్సన్ నీ కోసం ప్రతి చోట వెతుకుతూ ఉన్నాను అంటున్నారు. అండ్ వృశ్చిక రాశి పర్సన్ నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను, నా ప్రేమ నీ మీద సముద్రమంత డీప్ లవ్ ఉంది అంటున్నారు. ధనుస్సు రాశి పర్సన్ నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నారు. మకర రాశి పర్సన్ ఈ ప్రపంచంలో నీలాగా ఎవరూ కనిపించడం లేదు అంటున్నారు. కుంభరాశి పర్సన్ మన బంధం గురించి నేను చాలా నమ్మకంతో ఉన్నాను, ఎప్పటికైనా మనం కలుసుకుంటామని అంటున్నారు. మీనరాశి పర్సన్ నువ్వు నా జీవితంలోకి ఎవరూ తీసుకోరాని వెలుగుని తీసుకొచ్చావు అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.